హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ మేఘాలను చూసిన మహారాజు. ఇక్కడ మేఘాల నుండి మహారాజు ఏం నేర్చుకున్నాడో వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే నాకు ఇంకా ఎన్నో కొత్త కథలను చెప్పడానికి ప్రేరణ అవుతుంది. నాకు హండ్రెడ్స్ వ్యూవర్స్లో ఉన్న నా వీడియోస్ని చూస్తున్న కనీసం ఆ 100లో సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే అది ఒక ప్రశాంతమైన ఉదయం. మహారాజు విక్రాంతుడు కోట పైభాగంలో నిలబడి ఆకాశంలోని మేఘాలను చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు అతను ఏదో ఆలోచిస్తూ మనసులో ఎంతో బాధను దాస్తున్నాడు. ముఖంలో చిన్న చిరునవ్వు కూడా లేదు. అలా ఆకాశంలోని మేఘాలను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అక్కడికి రాజగురువైన సోమయ్య వచ్చాడు. మహారాజా, ఏమైంది? ఈరోజు మీ ముఖంలో ఎంత బాధ కనిపిస్తుంది అని అడిగాడు. దానికి మహారాజు విక్రాంతుడు ఇలా అన్నాడు: రాజ్యంలో రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. అవన్నీ ఎప్పుడు తీరుతాయో తెలియడం లేదు అని చాలా బాధతో చెప్తాడు. వెంటనే దానికి వాళ్ళ గురువు మహారాజా, ఒకసారి ఆకాశం వైపు చూడండి. ఆ మేఘాలు కనిపిస్తున్నాయా? అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు నీలంగాను, కొన్నిసార్లు తెల్లగాను, మరికొన్నిసార్లు అయితే చాలా నల్లగా మారి చీకటిని తెస్తాయి. కానీ వర్షం పడగానే ఆ మేఘాలు కనిపించకుండానే పోతాయి. మళ్ళీ సూర్యుడికి, చంద్రుడికి దారిస్తాయి. అదేవిధంగా మన సమస్యలు కూడా మేఘాలు లాంటివే మహారాజా. రోజు నుండి రాజు విక్రాంతుడు కష్టాలు ఎన్ని ఎదురైనా ప్రతిసారి గురువు సోమయ్య మాట గుర్తు చేసుకునేవాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వారం మరి ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హరిమా కథలు.